ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంకేం చెప్పాలి, ఒక అందరూ ఫోకస్ పెట్టే వార్త. అమెరికా డాలర్ డ్రీమ్స్ మనకి గత ట్రంప్ హయాంలో చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగా టైట్ చేశారు సిస్టమ్ని. ఇక్కడ నుంచి వెళ్ళేవారు నిజంగా అక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మెషర్స్ తీసుకున్నారు. ఇప్పుడు H1B L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు మనకు తెలుసు కదా, ఫీజులు విపరీతంగా పెంచేశారు. సో H1B వీసాలు కావాలంటేనే అసలు కొత్తగా ఫైల్ చేయాలంటే చాలా పెద్ద తతంగం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకి వీళ్ళని ఒకవేళ పొడిగించి వాళ్ళని ఇంకా కొంతకాలం పాటు H1B వాళ్ళకి అందించాలని అనుకుంటే, అంటే అక్కడ అప్లై చేసుకోవడానికి $4,000 అండ్ L1 వీసా అంటే బేసిక్గా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తూ ఫలానా వేరే కంట్రీ బ్రాంచ్ నుంచి అమెరికా బ్రాంచ్కి మారాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా L1 వీసా అవసరం పడుతుంది. దానికి కూడా $4,500. అఫ్కోర్స్ లార్జర్ స్కీమ్లో పెద్ద కంపెనీలు అయితే ఇవన్నీ ఆలోచించవు. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ చాలామంది ఇప్పుడు ఇదివరకు అంత మార్గం సుగమం అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెక్. దానికి కారణం కూడా ఏంటంటే మన వాళ్ళు భారతీయులు ఏం తక్కువ వాళ్ళు గారు, వెళ్ళి మొత్తం పాగా వేసి పెట్టారు. సో చాలా అంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడ విధులని, బాగా సంపాదిస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు. అండ్ రాబోయే రోజుల్లో మరి చూడాలి ఈసారి అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత. ఒకటి ఏంటంటే ట్రంప్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అన్నారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి మెజర్స్ అమెరికాకి బెనిఫిట్ చేసాయి. ఇండియన్స్ ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు కానీ బట్ అమెరికాకి బెనిఫిట్ చేసాయి. ఎలా అంటే ఇప్పుడు నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆరిజోనాలో ఒక మర్డర్ జరిగింది. అతను తెలుగు అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి జర్మనీ నుంచి రూట్ వేసుకొని ఇండియా వచ్చేయడానికి ప్లాన్ చేశారు. జర్మనీలో అతను అరెస్ట్ అయ్యాడు. సో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ క్రీమీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. మీరు గత 10 రోజులుగా అబ్జర్వ్ చేస్తే 2 స్టెప్స్లో ఈ వెరిఫికేషన్స్ అన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్న స్టూడెంట్స్, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్, అది 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నారు. అది సుప్రీంకోర్టులో నిలబడదు అక్కడ అని చెప్పని అంటున్నారు. బట్ పాలసీలో అయితే మేము ముందుకెళ్తాం చెప్పేసి, అంటే అది ఫిల్టర్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకు నిలబడదంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎవరు అర్హులు, ఎవరు ఇక్కడ బిడ్డల్ని కనొచ్చు లేదు ఎలా నిర్ధారిస్తారు అన్నది పాయింట్ అనమాట. ఎంతకాలంగా సెటిల్ అయ్యారు అంతకు ముందు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డెలివరీల కోసం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది వింటూ ఉంటాం. సో మనం మన యాంగిల్ చూస్తున్నాము. బట్ అక్కడ మెక్సికో నుంచి, కెనడా నుంచి, బ్రెజిల్ నుంచి వచ్చి అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం దానికి ఒక స్పెషల్ టూరిజమే ఉందన్నమాట. బర్త్ రైట్ టూరిజం అని చెప్పని సపరేట్గా అమెరికాలో సిటిజన్షిప్ కోసం చేసేటువంటి ప్రయత్నం. యూరోపియన్స్ కూడా పోతారు అక్కడికి. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉద్యోగుల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి H1Bకి సంబంధించి L1కి సంబంధించినటువంటి ఫీజుల పెంపు పెద్ద మొత్తం కాకపోవచ్చు, బట్ ఇది ఖచ్చితంగా బర్డెన్ అయ్యేటువంటి విషయం అవుతుంది. రైట్. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికి సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంకేం చెప్పాలి, ఒక అందరూ ఫోకస్ పెట్టే వార్త. అమెరికా డాలర్ డ్రీమ్స్ మనకి గత ట్రంప్ హయాంలో చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగా టైట్ చేశారు సిస్టమ్ని. ఇక్కడ నుంచి వెళ్ళేవారు నిజంగా అక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మెషర్స్ తీసుకున్నారు. ఇప్పుడు H1B L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు మనకు తెలుసు కదా, ఫీజులు విపరీతంగా పెంచేశారు. సో H1B వీసాలు కావాలంటేనే అసలు కొత్తగా ఫైల్ చేయాలంటే చాలా పెద్ద తతంగం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకి వీళ్ళని ఒకవేళ పొడిగించి వాళ్ళని ఇంకా కొంతకాలం పాటు H1B వాళ్ళకి అందించాలని అనుకుంటే, అంటే అక్కడ అప్లై చేసుకోవడానికి $4,000 అండ్ L1 వీసా అంటే బేసిక్గా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తూ ఫలానా వేరే కంట్రీ బ్రాంచ్ నుంచి అమెరికా బ్రాంచ్కి మారాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా L1 వీసా అవసరం పడుతుంది. దానికి కూడా $4,500. అఫ్కోర్స్ లార్జర్ స్కీమ్లో పెద్ద కంపెనీలు అయితే ఇవన్నీ ఆలోచించవు. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ చాలామంది ఇప్పుడు ఇదివరకు అంత మార్గం సుగమం అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెక్. దానికి కారణం కూడా ఏంటంటే మన వాళ్ళు భారతీయులు ఏం తక్కువ వాళ్ళు గారు, వెళ్ళి మొత్తం పాగా వేసి పెట్టారు. సో చాలా అంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడ విధులని, బాగా సంపాదిస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు. అండ్ రాబోయే రోజుల్లో మరి చూడాలి ఈసారి అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత. ఒకటి ఏంటంటే ట్రంప్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అన్నారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి మెజర్స్ అమెరికాకి బెనిఫిట్ చేసాయి. ఇండియన్స్ ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు కానీ బట్ అమెరికాకి బెనిఫిట్ చేసాయి. ఎలా అంటే ఇప్పుడు నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆరిజోనాలో ఒక మర్డర్ జరిగింది. అతను తెలుగు అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి జర్మనీ నుంచి రూట్ వేసుకొని
ఇండియా వచ్చేయడానికి ప్లాన్ చేశారు. జర్మనీలో అతను అరెస్ట్ అయ్యాడు. సో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ క్రీమీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఆప్షన్ ఇచ్చారు. మీరు గత 10 రోజులుగా అబ్జర్వ్ చేస్తే 2 స్టెప్స్లో ఈ వెరిఫికేషన్స్ అన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్న స్టూడెంట్స్, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్, అది 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నారు. అది సుప్రీంకోర్టులో నిలబడదు అక్కడ అని చెప్పని అంటున్నారు. బట్ పాలసీలో అయితే మేము ముందుకెళ్తామని చెప్పేసి, అంటే అది ఫిల్టర్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకు నిలబడదంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎవరు అర్హులు, ఎవరు ఇక్కడ బిడ్డల్ని కనొచ్చు లేదు ఎలా నిర్ధారిస్తారు అన్నది పాయింట్ అన్నమాట. ఎంతకాలంగా సెటిల్ అయ్యారు అంతకు ముందు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డెలివరీల కోసం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది వింటూ ఉంటాం. సో మనం మన యాంగిల్ చూస్తున్నాము. బట్ అక్కడ మెక్సికో నుంచి, కెనడా నుంచి, బ్రెజిల్ నుంచి వచ్చి అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం దానికి ఒక స్పెషల్ టూరిజమే ఉందన్నమాట. బర్త్ రైట్ టూరిజం అని చెప్పని సపరేట్గా అమెరికాలో సిటిజన్షిప్ కోసం చేసేటువంటి ప్రయత్నం. యూరోపియన్స్ కూడా పోతారు అక్కడికి. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉద్యోగుల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి H1Bకి సంబంధించి, L1కి సంబంధించినటువంటి ఫీజుల పెంపు పెద్ద మొత్తం కాకపోవచ్చు, బట్ ఇది ఖచ్చితంగా బర్డెన్ అయ్యేటువంటి విషయం అవుతుంది. రైట్. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికి సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంకేం చెప్పాలి, ఒక అందరూ ఫోకస్ పెట్టే వార్త. అమెరికా డాలర్ డ్రీమ్స్ మనకి గత ట్రంప్ హయాంలో చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగా టైట్ చేశారు సిస్టమ్ని. ఇక్కడ నుంచి వెళ్ళేవారు నిజంగా అక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మెషర్స్ తీసుకున్నారు. ఇప్పుడు H1B, L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు మనకు తెలుసు కదా, ఫీజులు విపరీతంగా పెంచేశారు. సో H1B వీసాలు కావాలంటేనే అసలు కొత్తగా ఫైల్ చేయాలంటే చాలా పెద్ద తతంగం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకి వీళ్ళని ఒకవేళ పొడిగించి వాళ్ళని ఇంకా కొంతకాలం పాటు H1B వాళ్ళకి అందించాలని అనుకుంటే, అంటే అక్కడ అప్లై చేసుకోవడానికి $4,000. అండ్ L1 వీసా అంటే బేసిక్గా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తూ ఫలానా వేరే కంట్రీ బ్రాంచ్ నుంచి అమెరికా బ్రాంచ్కి మారాలి అని అనుకుంటే వాళ్ళకి కూడా L1 వీసా అవసరం పడుతుంది. దానికి కూడా $4,500. అఫ్కోర్స్ లార్జర్ స్కీమ్లో పెద్ద కంపెనీలు అయితే ఇవన్నీ ఆలోచించవు. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ చాలామంది ఇప్పుడు ఇదివరకు అంత మార్గం సుగమం అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెక్. దానికి కారణం కూడా ఏంటంటే మన వాళ్ళ భారతీయులు ఏం తక్కువ వాళ్ళు గారు వెళ్ళి మొత్తం పాగా వేసి పెట్టారు. సో చాలా అంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడ విధులని, బాగా సంపాదిస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు. అండ్ రాబోయే రోజుల్లో మరి చూడాలి ఈసారి అమెరికన్ ఎలక్షన్ తర్వాత. ఒకటి ఏంటంటే ట్రంప్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అన్నారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి మెజర్స్ అమెరికాకి బెనిఫిట్ చేశాయి. ఇండియన్స్ ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు కానీ బట్ అమెరికాకి బెనిఫిట్ చేశాయి. ఎలా అంటే ఇప్పుడు నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆరిజోనాలో ఒక మర్డర్ జరిగింది. అతను తెలుగు అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి జర్మనీ నుంచి రూట్ వేసుకొని ఇండియా వచ్చేయడానికి ప్లాన్ చేశారు. జర్మనీలో అతను అరెస్ట్ అయ్యాడు. సో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ క్రీమీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఆప్షన్ ఇచ్చారు. మీరు గత 10 రోజులుగా అబ్జర్వ్ చేస్తే 2 స్టెప్స్లో ఈ వెరిఫికేషన్స్ అన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్న స్టూడెంట్స్, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్, అది 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నారు. అది సుప్రీంకోర్టులో నిలబడదు అక్కడ అని చెప్పని అంటున్నారు. బట్ పాలసీలో అయితే మేము ముందుకెళ్తామని చెప్పేసి, అంటే అది ఫిల్టర్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకు నిలబడదంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎవరు అర్హులు, ఎవరు ఇక్కడ బిడ్డల్ని కనొచ్చు లేదు ఎలా నిర్ధారిస్తారు అన్నది పాయింట్ అన్నమాట. ఎంతకాలంగా సెటిల్ అయ్యారు అంతకు ముందు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డెలివరీల కోసం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది వింటూ ఉంటాం. సో మనం మన యాంగిల్ చూస్తున్నాము. బట్ అక్కడ మెక్సికో నుంచి, కెనడా నుంచి, బ్రెజిల్ నుంచి వచ్చి అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం దానికి ఒక స్పెషల్ టూరిజమే ఉందన్నమాట. బర్త్ రైట్ టూరిజం అని చెప్పని సపరేట్గా అమెరికాలో సిటిజన్షిప్ కోసం చేసేటువంటి ప్రయత్నం. యూరోపియన్స్ కూడా పోతారు అక్కడికి. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉద్యోగుల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి H1Bకి సంబంధించి, L1కి సంబంధించినటువంటి ఫీజుల పెంపు పెద్ద మొత్తం కాకపోవచ్చు, బట్ ఇది ఖచ్చితంగా బర్డెన్ అయ్యేటువంటి విషయం అవుతుంది. రైట్. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికి సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.